చాలామంది వచ్చేసి సార్ నా దగ్గర ఆల్రెడీ గుడ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మీరు స్టూడెంట్ పాస్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఓకే, సో నేను స్టూడెంట్ పాస్ అనేది అది ఒక షార్ట్ కట్ మెథడ్ బ్రదర్. సో నేను సింగపూర్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో మీరు సింగపూర్లో ఒక మంచి జాబ్ కోసం వస్తుంటే ఖచ్చితంగా నేను స్టూడెంట్ పాస్ మాత్రమే రెఫర్ చేస్తాను. ఓకే, నాట్ డైరెక్ట్ జాబ్. ఓకే, సో డైరెక్ట్ జాబ్ అనేది చూస్ చేసుకోమకండి. ఎందుకంటే డైరెక్ట్ జాబ్ అనేది మీరు ఎటువంటి ఏజెంట్ నమ్మి సింగపూర్కి వచ్చినా సరే అది 3 నెలల కంటే ఎక్కువ ఉండదు. ఓకే, దాని తర్వాత మిమ్మల్ని ఆ పనిలోంచి తీసేసి ఇండియాకి పంపించేస్తారనమాట. ఎందుకంటే ఒక కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంటుందంటే మీ స్కిల్, తర్వాత మీ వర్కింగ్ క్యాపబిలిటీ, మీ బిహేవియర్, మీ మినిమం బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఎటువంటి కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకోదు. ఓకే, సో స్టూడెంట్ పాస్ బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ 6 మంత్స్లో మీరు సింగపూర్ వర్కింగ్ కల్చర్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఉండే ప్రజలతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఓకే ఇక్కడ ఉండే వర్కింగ్ కల్చర్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రతిదీ మీరు నేర్చుకొని దాని తర్వాత ఇంటర్న్షిప్లో మీరు జాయిన్ అవుతారు. సో ఇంటర్న్షిప్ బెనిఫిట్ ఏంటంటే ఇంటర్న్షిప్ వాళ్ళకి తెలుసు మీరు స్టూడెంట్ అని. ఓకే, సో ప్రతి వర్క్ అనేది మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఓకే, సో మీకు ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఉంది కాబట్టి మీరు ఈజీగా అడాప్ట్ చేసుకొని ఒక ఇంప్రెషన్ అనేది తెచ్చుకోవచ్చు. దాని తర్వాత మీరు క్యాపబిలిటీస్, మీ స్కిల్స్ రియల్గా వాళ్ళ రియలైజ్ అయితే ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పాస్ అనేది సింగపూర్లో దొరకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ ద ప్రాపర్ వే టు గెట్ ఎ జాబ్ ఇన్ సింగపూర్. ఓకే, సో డోంట్ ఎవర్ ట్రై టు గెట్ షార్ట్ కట్స్. సో మీరు షార్ట్ కట్స్లో జాబ్ తెచ్చుకోవాలని ఒక ర్యాండమ్ ఏజెంట్ని నమ్మి డబ్బులు కడితే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే మనీ అనేది లూజ్ అవుతారు. ఓకే, సో ఎందుకంటే ఎటువంటి ఏజెంట్ మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయలేడు. ఓకే, సో అది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.